హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇదివరకు వీడియోలో మనం పూర్తిగా వ్యక్తివాచక సంజ్ఞ గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో సంజ్ఞ నౌన్లో ఉండే సెకండ్ వన్ వచ్చేసి మనకి వ్యక్తివాచక సంజ్ఞ తర్వాత జాతివాచక సంజ్ఞ. వ్యక్తివాచక సంజ్ఞ తర్వాత జాతివాచక సంజ్ఞ. जातिवाचक संज्ञा डेफिनेशन चुद्दामु. किसी एक शब्द से किसी संपूर्ण जाति का बोध हो वह शब्द जातिवाचक संज्ञा शब्द कहलाता है. सो जातिवाचक संज्ञा अंटे एंटी, किसी एक शब्द ఒక వర్డ్ అనేది किसी संपूर्ण जाति का बोध हो. సో ఆ జాతి యొక్క ఆ జాతిని పూర్తిగా తెలియజేస్తుంది జాతివాచక సంజ్ఞ. సో అలాంటి దాన్ని మనము జాతివాచక సంజ్ఞ అని చెప్తామన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాము. జాతివాచక సంజ్ఞకు సంబంధించి ఎగ్జాంపుల్స్. మనం వస్తు థింగ్స్ని తీసుకున్నామనుకోండి. కార్, మొబైల్, టీవీ, పుస్తక్, ఇవన్నీ కూడా వ్యక్తివాచక సంజ్ఞ కిందికి రావండి. ఇవన్నీ కూడా జాతివాచక సంజ్ఞ కిందికి వస్తాయి. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మొబైల్ ఫోన్ తీసుకున్నామనుకోండి. శాంసంగ్ అనేది ఒక బ్రాండ్ కంపెనీ. సో దాన్ని మనము వ్యక్తివాచక సంజ్ఞ కిందకి తీసుకోవచ్చు. కానీ మొబైల్ ఫోన్స్ అనేవి చాలా ఉంటాయి. సో ఇది ఒక కాబట్టి ఈ వర్డ్ అనేది జాతివాచక సంజ్ఞ కిందకి వస్తుంది. స్థాన్, పహాడ్, తాలాబ్, గావ్, షహర్. సో పహాడ్ కొండలు, తాలాబ్ అంటే చెరువులు. అంటే ఒకటే ఉండదు, ఇవి చాలా ఉంటాయి కొన్ని ప్లేసెస్లో. గావ్ అంటే షహర్, షహర్. గావ్ అంటే గ్రామాలు. ఈ గ్రామాలు కూడా ఒకటే ఉండవు, చాలా ఉంటాయి. సో ఇలా అన్నీ కూడా మనకి ఈ వర్డ్స్ని మనము జాతివాచక సంజ్ఞ కిందకి చెప్పచ్చు. ప్రాణి, పురుషులు, స్త్రీలు. గాయ్, షేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షేర్ని తీసుకుందాం అనుకోండి. మన ఏపీలో కానీ లేకపోతే వరల్డ్లో కానీ ఒకటే షేర్ అనేది ఉండదు, ఒకే సింహం అనేది ఉండదు, చాలా ఉంటాయి. సో కాబట్టి ఇది జాతివాచక సంజ్ఞ కిందకి వస్తుంది. ప్రకృతి తత్వంకి నామ్, ఆది, చక్రవాత్, బిజలి, వర్ష, సునామీ, తుఫాన్, భూకంప, ఇవన్నీ కూడా మనకి జాతివాచక సంజ్ఞ కిందకి వస్తాయన్నమాట. తర్వాత హుద్హుద్ అని వచ్చిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సునామీ ఇలాంటి పేర్లు ఉన్నాయి కొన్నింటికి. అలా కంపల్సరీగా పేరు మెన్షన్ చేశారు అంటే అది ఖచ్చితంగా వ్యక్తివాచక సంజ్ఞ కిందకి వస్తుంది. జస్ట్ తుఫాన్ అనే వర్డ్ వచ్చినట్లయితే కంపల్సరీగా అది జాతివాచక సంజ్ఞ అవుతుంది. ఇప్పుడు భైల్. ఘాయ్ అంటే ఆవు, భైల్ అంటే ఎద్దు. సో ఇవి కూడా పర్టికులర్గా 1-2 కాదు, చాలా ఉంటాయి జాతికి సంబంధించినవి ఇవన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ కూడా జాతివాచక సంజ్ఞ కిందకి వస్తాయి. జాతివాచక సంజ్ఞకి వ్యక్తివాచక సంజ్ఞకి ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. వ్యక్తివాచక సంజ్ఞ అంటే ఓన్లీ ఒక్కటే ఉంటుంది వాటికి, ఆ పేరుని ఇంకొక చోట యూజ్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ గంగా నది, తర్వాత ఢిల్లీలోని ఆగ్రా, ఇలాంటివన్నీ కూడా పర్టికులర్గా ఒక్కటే ఉంటుందన్నమాట. సో అలాంటి దాన్ని మనము వ్యక్తివాచక సంజ్ఞ అని చెప్పచ్చు. జాతివాచక సంజ్ఞ అంటే ఒకటి కాదండి, చాలా ఉంటాయి. సో ఒక జాతి అని మనం చెప్పచ్చు, కాబట్టి దీన్ని జాతివాచక సంజ్ఞ అని అంటారు. సో ఈ వీడియో మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. జాతివాచక సంజ్ఞ అని చెప్పచ్చు. ఇంకా మీకు ఇంకా డెప్తీగా అంటే వ్యక్తివాచక జాతివాచక అంటే ఇప్పుడు అశ్విని, భరణి, కృతిక ఇలాంటి నేమ్స్ అన్నీ ఉన్నాయి, నక్షత్రాల పేర్లు. ఈ నక్షత్రాల పేర్లు కంపల్సరీగా అది వాటికే యూజ్ చేస్తాము, ఇంకా ఎక్కడ కూడా యూజ్ చేయము. ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు అనేది ఒక జిల్లా, పర్టికులర్గా ఇది ఒకటే ఉంది, ఇంకా ఎక్కడ కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ అనేది కూడా వ్యక్తివాచక సంజ్ఞ అవుతుంది. ఎందుకు అంటే అది ఒకటే, ఇదే పేరు ఇంకో చోట యూజ్ చేయలేదన్నమాట. అలా ఒకే చోట ఒకేలాగా ఒకేసారి యూజ్ చేస్తే దాన్ని వ్యక్తివాచక సంజ్ఞ అంటాము. జాతివాచక సంజ్ఞ అంటే ఒక జాతిని పోల్చి మనము చెప్పేదన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే ఈ వీడియో అన్నీ కూడా నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ ఇవ్వండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్.